డిఎస్సీలో అక్రమాలు జరిగాయని మంత్రి నారా లోకేష్ ని టార్గెట్ చేయడాన్ని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఖండించారు. వైసీపీ నేతలకు లోకేష్ అంటే భయమని, అందుకే ఇలా డిఎస్సీలో అక్రమాలు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రతి సంవత్సరం డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వైసీపీ పెద్దలు వాళ్ల ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇవ్వలేదంటూ కూడా ప్రశ్నించారు. వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలంటూ సవాలు చేస్తున్న తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. అక్రమాలు జరిగాయని ఇప్పటికే కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అదేవిధంగానే ప్రభుత్వ పెద్దలు కూడా దీనికి కౌంటర్ ఇస్తున్నారు. అంటే మంత్రి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలి? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీని ప్రకటిస్తామని చెప్పి అక్కడ ప్రకటించుకోవడం పోగా ఉద్యోగాలు ఎక్కడా కూడా ఇవ్వకుండా పోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తే అయితే ఇవాళ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా టార్గెట్ చేయడాన్ని కరెక్ట్ కాదంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగానే తిరుపతి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారు ఖండిస్తున్నారు. సరే ఏం చెప్తారు? గతంలో వైసీపీ హయాంలో ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి ఇప్పుడు మీరు పారదర్శకంగా అంటే ఉద్యోగాలు డిఎస్సీ నిర్వహించినప్పటికీ కూడా దీన్ని సిబిఐతో ఎంక్వైరీ చేయాలి అంటే రకరకాలుగా చెప్తున్నారు. ఏం చెప్తారు? వైసీపీ ప్రభుత్వమే ఒక అబద్ధాల ప్రభుత్వం. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న 1.5 మంది డెవలప్మెంట్ తప్పితే 5 కోట్ల మంది డెవలప్ అవ్వాలనే ఆలోచన గత మాజీ ముఖ్యమంత్రి వైసీపీలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు లేదు. అందులో భాగంగానే 2019-2024 వరకు కూడా డిఎస్సీ ఇస్తామని చెప్పేసి అని అందరినీ చదువుకున్న విద్యార్థుల్ని చదువుకున్న అందరినీ కూడా ఏమారిచ్చి 5 సంవత్సరాలు టైంపాస్ చేశారు. కానీ మా ఎన్డీఏ కుటుంబం వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనాయకుడు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి డెసిషన్స్ని ఆన్ స్పాట్లు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అని డిఎస్సీలో సుమారు 16,000 మంది పైగా మనం ఉద్యోగాలు శాంక్షన్ చేయడం ఘనత మా యువనాయకుడు నారా లోకేష్ గారిది. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్టయితే 5 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో 3 లక్షల చిల్లర అప్లికేషన్లు మనకు స్కూటీని తర్వాత తేరాయి. 3 లక్షల మంది ఎంప్లాయీస్ మొత్తం కూడా జాబ్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఎక్కడైనా కూడా మనకు 4 to 5% ఆఫ్ రేషియోలోనే మనకు ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఏదైనా కూడా జరుగుతుంది. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు నెగిటివ్ పబ్లిష్ చేసి ఎవరైతే ఎడ్జ్లో నేరోలో ఎవరైతే మార్కులు తక్కువ వాళ్ళు చేసి వాళ్ళు మిస్ అయి ఉంటాయో వాళ్ళందరినీ మైండ్ డైవర్ట్ చేయాలని చెప్పేసి మైండ్ గేమ్ ఆడుతూ, ఎందుకంటే ఈరోజు 16,000 మంది వచ్చారు, మిగతా వాళ్ళందరూ కూడా రాలేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేయాలని చెప్పేసి అని వాళ్ళ కోసం ఏదో ఒకటి అబద్ధం చెప్పేసి డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, డిఎస్సీలో జరిగింది అనుకుంటారు. కానీ ప్రజలందరూ తెలుసు డిఎస్సీలో ఏమీ జరగలేదు. మీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో మీరు కనీసం ఒక టీచర్ పోస్ట్ కూడా మీరు ఇవ్వలేదు. కానీ ఈరోజు మీరు వచ్చినటువంటి ఫస్ట్ సంతకం పెట్టిన తర్వాత మా సీఎం గారు డిఎస్సీ పైన వర్కౌట్ చేసి ఇంత 16,000 కుటుంబాలకి ఉద్యోగం ఇవ్వటనేది అంత ఆషామాషి విషయం కాదు. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు రిజైన్ చేసి మీరు బై ఎలక్షన్కి రండి. ఎన్డీఏ కూటమి నెగ్గతాదా మీరు నెగ్గతాదని ప్రజలు డిసైడ్ చేస్తారు. సో దయచేసి ఇంకోసారి మా యువ నాయకుడు మాత్రం రిజైన్ చేయని చెప్తే మీరు రిజైన్ చేసి మీరు ఎలక్షన్కి రండి, అప్పుడు ప్రజలు మీకోసం ఏం కావాలో చెప్తారు. చంద్రగిరిలో కూడా అంటే పనబాకం పంచాయతీలో ఒకే ప్రాంతంలో ఒకే గ్రామంలో 8 మందికి డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరిగింది, మేము రాత్రింబగళ్ళు చదివాము, మా తల్లిదండ్రుల కష్టాన్ని మేము తీర్చడానికి మేము ఉద్యోగాలు తెచ్చుకున్నాం, ఇవాళ కష్టపడి చదివాము ఉంటారు. కానీ ఇవాళ వైసీపీ టార్గెట్ లోకేష్ అనేటటువంటి మంత్రమే జపిస్తున్నారు. ఎట్లా చూడాలి? ఈరోజు మనం చూస్తాం కొన్ని కుటుంబాల్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఫాదరు మంచి చదువుకున్న వాళ్ళుగా మంచి ఏఎస్ఎల్గా గ్రూప్ 1 ఆఫీసర్స్గా ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే బంధువులందరూ కూడా డాక్టర్స్ అయి ఉంటారు, ఇంజనీర్స్ అయి ఉంటారు, గ్రూప్ 1 అయి ఉంటారు. అది తప్పు కాదు. అది వాళ్ళ ఇంట్లో పెంచే సంస్కారం, వాళ్ళ ఇంట్లో నేర్పించేటువంటి పద్ధతులు అవి. దానివల్ల వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు వచ్చుంటాయి. దాంట్లో మాత్రం ఏమో జరిగిపోయింది అనేసి కాదు. ఎందుకంటే ఈరోజు కొంతమంది బాగా చదువుకుంటారు, బాగా రాసుంటారు, ఏదో 1 మార్క్ 2 మార్కులు కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి మళ్ళీ అవకాశాలు వస్తాయి. సో ఇట్లాంటి మైండ్ డైవర్ట్ గేమ్స్ వల్ల యువత అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈరోజు మళ్ళీ దీనివల్ల ఏమైనా డిఎస్సీ రాకుండా పోతుందా, ఏమైనా చేయకుండా పోతారనేసి కూడా వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకి కావాల్సిన ఒకటే, ఎన్డీఏ కూటమి చేసే ప్రతి డెవలప్మెంట్ కూడా అడ్డుకోవాలా, యువత ఎవరు బాగుండవద్దు, యువతంతా కూడా వాళ్ళు బానిసల్లాగా బతకాలనే ఒక సూచనతో వైసీపీ వాళ్ళు ఉంటారు. కానీ మా ఎన్డీఏ కూటమి మా యువ నారా లోకేష్ గారు చెప్పిన పనిగా ఖచ్చితంగా చేసి చూపిస్తారు.
సో మొత్తం మీద మొదటి డిఎస్సి ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వహించాము. రెండో డిఎస్సిని కూడా అతి త్వరలోనే పూర్తి స్థాయిలో కూడా అంటే విడుదల చేస్తాం అంటూ కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. మంత్రి నారా లొకేషన్ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా తిరుపతి తుడా చైర్మన్ డాల దివాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత పారదర్శకంగా రెండో విడత డిఎస్సిని కూడా కొనసాగిస్తామంటూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్ న్యూస్ తిరుపతి నుంచి.